మీ పేరండి? భాస్కర్ రెడ్డి అండి. ఆ? భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. ఆ. ఏం చేస్తుంటారు? మేము పొలం పని. పొలం పని. ఆ. ఎలా ఉందండి భాస్కర్ రెడ్డి గారు? మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్ని నెలలు అవుతుంది? ఎలా ఏమీ లేదు, ఒక పథకం కూడా చేసింది లేదు. అమ్మఒడి కార్యక్రమం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏ కార్యక్రమం ఒక్కరి కానీ ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా లేదు. ఆహా, అసలు అంటే మాటలే కానీ తోటలు మోగినాయి కానీ అప్పుడు తోటలు మాటలు తోటలు మోగినాయి అప్పట్లో అప్పట్లో. ఇప్పుడు అది అన్నాడు, ఇది అన్నాడు, ఏం ఒక్కటన్నా సాధ్యం లేదు. ఒకటన్నా 50 సంవత్సరాలు మళ్ళీ కొత్త పెన్షన్ అన్నాడు, ఆ కొత్త పెన్షన్ లేదు. ఈ అమ్మఒడికి పుట్టిన వాళ్ళకి ఏదో ₹1,00,000 అన్నాడు, అది లేదు. గెలిచి వచ్చిన సేపు అంతా అన్ని చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేస్తాడు, ఒక్కటి కూడా నిర్ణయించలేదు లేదు. అసలు రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఈ ఏడి? రైతుల పరిస్థితి ఏదో రైతు వారితో వేస్తాడా, అది లేదు. ఏడు మిరగా పంటలు అది రేట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రేట్లు 18,000 అమ్మిని, ఇవాళ 15,000 కూడా మిరగా రేటు లేదు. లేదు అంటే పంట ఎక్కువగా పండిందంటేనే ఏడు పంట ఎక్కువ ఏం పంటలా, తోటలు కూడా పోయినాయి. ఏడు పంటలు ఎక్కువ, మిరగ తోట కూడా పంటలు తక్కువ. పంట రైతు కూడా ఎక్స్పోర్ట్ లాగా కాదు, పంట రేటు లేదు, పంట కూడా మిరగ తోటలు కూడా పోయినాయి. అంటే పంట ఎక్కువగా పండింది, అందుకనే ధరలు కరెక్ట్గా లేవనేసి అంటున్నారు కదనే. అప్పుడు పండ్ల కరెక్ట్గా అప్పుడు మిరగ తోటలు వేసారుగా 18,000. అప్పుడు మీరు మిరగ తోట ఫుల్లుగా వేసారుగా, పంట ఫుల్లుగా అయిందిగా. అప్పుడు రేట్లు ఎందుకు బ్రహ్మాండంగా పెంచిండు. జగన్ బంగారాలు పెంచిండు, రేటు పెంచిండు. బంగారం వల్ల అన్న కార్యక్రమాలు నెరవేర్చిండు. అంటే ఇప్పుడు నేను రాజధాని డెవలప్ చేస్తున్నాను, పోలవరం డెవలప్ చేస్తున్నాను, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదా. మరి ఈ రాజధాని డెవలప్ చేసేయాలి, 4 సంవత్సరాలు డెవలప్ చేయిద్దా? ఇదే రాజధాని కాదుగా. ఇది డెవలప్ అయిన దాకా ఏం పథకాలు ఏడుగా. ఇది రాజధాని ఇప్పుడు డెవలప్ అయ్యేది 4 సంవత్సరాలు అయింది అంటవా? కాదు, 100 పట్టిద్దు. ఇవన్నీ పథకాలు జరిగిన పథకాలు ఇవన్నీ జరగవు. అంటే కాస్త కొత్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న మాట ప్రకారం చేయగలడు. ఆయన అన్న ప్రకారం కూడా సాధించిండు, అన్ని చేసిండు, గ్యారంటీ. మరి ఈయన ప్రతి మహిళకి 1,500 అన్నాడు. 18 సంవత్సరాలు నిండితే చదువుకునే పిల్లలు ఉంటే 15,000, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. రైతు భరోసా 20,000 అంతా బుసే, అంతా బుసే. ఎక్కిన చేపేమో ఆ మాట అన్నాడు, ఎక్కిన కానిచ్చామో ఈ మాటలు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, దాని సంగతి ఇది కూడా వచ్చింది అన్నాడు. అప్పుడు అన్నాడు, తర్వాత అంతే సంగతులు. ఇప్పుడు కాస్తో గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా? ఆయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్ని కార్యక్రమాలు అనుకున్న పథకాలన్నీ చేసిండు కూడా. పాపం అంత ఆడుంది అసలు, పథకాలు కూడా ఇలా